ఆర్డర్ చేయండి. 1 ప్లేట్ ఇడ్లీ అండ్ ఫైనలీ కాఫీ. ఓకే సార్. అదేంటి, నేను 5 రకాలు ఆర్డర్ చేస్తే మీరు ఒక్కటే ఆర్డర్ చేశారు? ఆ వెయిటర్ ఏమనుకుంటాడు? నేను పెద్ద తిండిపోతనుకోడు. మనకు నచ్చింది తినాలి, మనకు నచ్చినట్టు బతకాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఎదుటి వాళ్ళ గురించి బతకడం మొదలు పెడితే మనకు నచ్చిన లైఫ్ మనకు ఉండదు కదా. మీరు ఒట్టి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదండి, పెద్ద ఫిలాసఫర్ కూడా. నచ్చినట్టు బతకడం నా ఫిలాసఫీ. మీరు చాలా బాగా మాట్లాడతారు. కాస్త నవ్వుతూ మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ టిఫిన్ ఇంకా బాగుంటుంది, తిను. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగుంది. నేనంత హ్యూమరస్ పర్సన్ని కాదు, సెన్స్తో మాట్లాడతానంతే. ఏమో బాబు, నాకన్నా పెద్ద చదువులు చదివారు, అంత పెద్ద మాటలు నాకు అర్థం కావు. ఆలోచిస్తే అన్నీ అర్థం అవుతాయి. ముందు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయి. అవును, లేకపోతే అన్నీ చల్లారిపోతాయి. తిన్న తర్వాత తీరిగ్గా మాట్లాడదాం. హ్యాండ్ వాష్. కాఫీ తాగడం కంటే ఆ స్మెల్లే చాలా బాగుంటుంది. లైఫ్లో ఏదైనా మనకు నచ్చింది ఉంటే బాగుంటుంది. అందుకే ఇందాక బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయమన్నప్పుడు నీ ఇష్టానికి నీకు నచ్చింది చేయమని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్, నా ఇష్టాన్ని గౌరవించినందుకు. ఒకరి లైఫ్ని ఒకరు గౌరవించుకుంటే బాగుంటుందని నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని రైట్ సొల్యూషన్తో సాల్వ్ చేసుకోకుండా ఇబ్బంది పడ్డం, బాధపడ్డం కరెక్ట్ కాదు. మన ఇద్దరికీ ఈ పెళ్ళి అనేది అనుకోకుండా జరిగిన పెద్ద యాక్సిడెంట్ లాంటిది. ఈ పెళ్ళిని నువ్వు కోరుకోలేదు, నేను కోరుకోలేదు. అయినా ఇద్దరికీ పెళ్ళి అయిపోయింది. ఇష్టం లేని పెళ్లితో ఇబ్బంది పడ్డం కరెక్ట్ కాదు. రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బతకడం కంటే నరకం ఇంకొకటి ఉండదు. మన పెళ్ళి ఎన్నాళ్ళైంది? 3 రోజులు. రోజు గొడవల వల్ల ఈ 3 రోజులే నాకు 3 యుగాలుగా అనిపిస్తుంది. ఇంక ఈ గొడవలు, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడాలు ఇవేమీ వద్దు. ఇద్దరం హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. ఉన్నది ఒక్కటే లైఫ్. అది ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకకుండా సర్దుకుపోతూ మనసు చంపేసుకుని బతకూడదు. అందుకే నేను బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకున్నాను. మనం సంతోషంగా ఉండాలంటే మనం రియాలిటీ తెలుసుకోవాలి. మన పెళ్లి మనకి కరెక్ట్ కాదు. మనం విడాకులు తీసుకుందాం. నా లైఫ్లో నాకు పెళ్ళే వద్దనుకున్నాను. కానీ అనుకోని విధంగా, అనుకోని మనిషి నా భార్యగా నా జీవితంలోకి వచ్చావు. ఎవరి లైఫ్ అయినా సంతోషంగా ఉండాలి, అంతకంటే ముఖ్యంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ లైఫ్లో ఉండే వ్యక్తిని మనకు మనంగా ఆహ్వానించాలి. అంతేకాని వద్దు వద్దు అంటున్నా చొచ్చుకొని వచ్చే వ్యక్తులతో లైఫ్ సంతోషంగా ఉండదు. నా లైఫ్లోకి నువ్వు అలానే చొచ్చుకొని వచ్చేసావు. అఫ్కోర్స్ పరోక్షంగా నేను నీ లైఫ్లోకి అలాగే వచ్చాను. ఇప్పుడు నేను బ్లేమ్ చేయడం లేదు, సామరస్యంగా పరిష్కరించుకుందాం అంటున్నాను. ఈ గొడవలు అవి వద్దు, ఇద్దరం మ్యూచువల్గా ఫ్రెండ్లీగా విడిపోదాం. మనం గొడవ పడకుండా భార్యాభర్తల్లా కాకపోయినా స్నేహితుల్లా కలిసి బ్రతుకుదామని చెప్పాను. మీరు స్నేహితుల్లా విడిపోదాం అంటున్నారు, అంతేగా? ఓ రకంగా అంతే. మీరు చాలా గమ్మత్తైన మనిషి. మీ అప్రోచ్ అన్నిట్లోనూ
చాలా కొత్తగాను వింతగాను ఉంది. మీ మనసు లోతుని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే చెప్తున్నాను, విడాకులే మనకి మంచి చాయిస్. ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కనీసం ఈ ఇంటెన్షన్ అయినా అర్థం చేసుకో. బాగా అర్థం చేసుకున్నాను. ఎవరైనా తనకు నచ్చిన మనిషికి ప్రపోజ్ చేయడానికో, పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికో ఇలా రెస్టారెంట్కో, కాఫీ షాప్కో, గుడికో తీసుకెళ్తారు. కానీ మీరు ఇంకా గొప్పగా ఆలోచించారు. భార్యని రెస్టారెంట్కి తీసుకొచ్చి తనకు నచ్చినవన్నీ తినిపించి మరీ విడాకులు ఇవ్వమని అడుగుతున్నారు. విడాకులు ఇవ్వమండం కాదు, ఇద్దరం కలిసి తీసుకుందామంటున్నాను. ఇది పూర్తిగా మన లైఫ్ కాబట్టి ఇందులో పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. తినే తిండే మనకి నచ్చినట్టు ఉండాలి అనుకుంటాంగా. బతికే బతుకు మనకు నచ్చినట్టు ఉండాలి కదా. అది నీకు అర్థం అవ్వడానికే నిన్ను నేను ఆర్డర్ చేయమని చెప్పాను. విడాకులు తీసుకుంటే ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. నీ నిర్ణయం ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు. రేపు ఉదయం చెప్తే చాలు. ఇద్దరం మ్యూచువల్గా విడాకులు తీసుకుంటే హ్యాపీ. లేదంటే నా నిర్ణయం ఏంటో రేపు చెప్తాను. బేరర్ సార్, చెక్. మన ప్రయాణం ముగియబోతుంది కాబట్టి పక్కపక్కనుండడం కరెక్ట్ కాదు. వెనక కూర్చో. ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ? నాకు దూరం అవ్వడమే గెలవడమా? నీ పంతం నీదేనంటావే, నా సొంతం ఐదారున్న కనబడదంటావే. రమణి, నేను తీసుకొచ్చిన పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, గాజులు అన్ని దేవుడి దగ్గర పెట్టు. అదేమిట్రా రామా, కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి ఆహ్వానించడానికి వెళుతున్నావు. కూతురు అల్లుడు వచ్చాక వాళ్ళకెలాగూ బట్టలు పెట్టి పసుపు కుంకుమలతో సహా సుమంగళికి చేయవలసిన ప్రతీదీ చేస్తారు. ఇప్పుడు వెళ్లేటప్పుడు పూలు పళ్ళు తీసుకువెళ్తే సరిపోతుంది కదా. అమ్మా, నా కూతురు కోటీశ్వరుడి ఇంటి కోడలే కావచ్చు, కానీ పెళ్ళైన ఆడపిల్లకి పసుపు కుంకుమలు మించిన సౌభాగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఏముంటాయి చెప్పు?